దేవుని నామానికి స్తోత్రాలు. చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘం కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటని ఒకసారి చదువుకుని ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహామహిమతోండిన తేజోమయుడా, దయగల రాజా, కృపగల దేవానికి వందనాలు. ఇక నైనా సాయంకాల సమయంలో అయినా మేమందరం కూడి నా దేవా నేను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని ఘనపరచుటకు మా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశంను బట్టి, ఈ తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమి చెల్లించినప్పటికీ నా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభా. అయినా అల్పుని అయోగ్యునైనా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఆయన నా నోటిని మీరు మరుగుపరచండి ప్రభా. ఆయన వచ్చినటువంటి చూసినటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. ఆయన వారి హృదయాలకు కావాల్సినటువంటి వాక్యాహారం నన్ను గ్రహించండి. ఆయన వారితో మీరు సూటిగా మాట్లాడండి. మీ దయలో మీ కృపలో కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. ఆయన నమ్మదగిన వాడవు, విడువని వాడు, వెడబాయన వాడవు మా తండ్రి. సర్వశక్తిమంతుడా, దేవాది దేవానికి వందనాలు. మహిమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, ఆరాధన మీరు ఆలకించున్నారని నమ్మి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. నాయన ఆ ర్యాప్చర్లో ఎత్తబట్టడానికి మేము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో మాకు నేర్పించండి. నీ బలలో మేము చేయవేయవలసి ఉంటుండగా ఇంకొను మాలో సరి చేసుకోవాల్సినవి అనేకమైనవి ఉన్నాయని ప్రభా మేము గుర్తెరిగిన ఆయన వాటన్నిటిని సరి చేసుకునటానికి మా తండ్రి మీ కృపను, మీ వాక్యమును మాకు అనుగ్రహించి ఆయన మా హృదయాల్ని నాయన మంచి నేలను పడిన విత్తనంగా అది ఫలించడానికి ఆయన మా హృదయాలను సిద్ధపరచండి. మీరే సకల మహిమ పొందండి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. మీరే సకల మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. మరొక యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటండి, ప్రతి క్షణమందు కూడా, ప్రతి సమయముందు కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు తెలియపరిచారు. అయితే ఆ యొక్క విషయాల్ని నేను మరలా మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ ఆత్మ అంటే ఎవరు? దేవాది దేవుడు కదా. అయితే ఇక్కడ రోమిలకు రాసిన 9వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని రాయబడి ఉన్నది కదా. అంటే ఆయన ఎంత, ఇప్పుడు ఒకరిని మనం స్తుతిస్తున్నాము, లేకపోతే ఒకరిని ఘనపరుస్తున్నాము, లేకపోతే ఒకరికి గౌరవం ఇస్తున్నాము అంటే ఎప్పుడు ఇస్తామండి? ఆ యొక్క మనిషి చేసే పనులను బట్టి కానీ, ఆ యొక్క వారు కలిగి ఉన్న ఘనతను బట్టి కానీ, వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కరుణను బట్టి కానీ, వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని బట్టి కానీ, ఒక మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి మనం ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ యొక్క వ్యక్తి అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. మరి ఈ దేవాది దేవుడంట ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడంట. మరి ఆయన ఎంత బిజియెస్ట్ పర్సన్ అండి. మనం ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమంత్రిని తీసుకున్నాం అనుకోండి, ఆయన ఆ రాష్ట్రానికి ఏ మేలు చేయాలా, ఆ ట్రాన్స్పోర్టేషన్స్ ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలా, లేకపోతే ఈ యొక్క ప్రాంతాలని, మా యొక్క రాష్ట్రాన్ని ఉన్నతమైన స్థితిలో ఎప్పుడు ఉంచాలా, ఎలా ఉంచాలా, దానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏం తీసుకోవాలా, ఆ ప్రణాళికలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే కానీ ఆయన ఎప్పుడు కూడా తన సొంత రాష్ట్రానికి మాత్రమే ఆ యొక్క ప్రణాళికలు చేస్తాడు కానీ పక్క రాష్ట్రం ఎలా బాగుపడాలి, పక్క రాష్ట్రం ఎకానమీని ఎలా తీసుకురావాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించడు. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కేసీఆర్ గారు, నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు నేను న్యూస్ పెడితే ఎప్పుడు చూసినా సరే కేసీఆర్ గారు లైవ్లో ఉంటున్నారు. అంటే
ఇక దేన్ని బట్టి అంటే ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆయన తీసుకునే ప్రతి జాగ్రత్తను బట్టి కూడా ఆయన ఎన్ని మీటింగ్స్లో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారో ఏ టైంలో చూసినా కూడా రాత్రి లేట్ నైట్స్ కూడా ఆయన లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారంటే ఆయన ఎంత బిజియెస్ట్ పర్సనో మనకు తెలుస్తుంది. కానీ ఆయన యొక్క పరిధి ఎక్కడి వరకు అండి? కేవలం మన తెలంగాణ రాష్ట్రం మట్టుకే. ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారు అంత బిజీగా ఉన్నప్పుడు మరి దేవాది దేవుడు, సమస్త సృష్టి పైన అధికారం కలిగినటువంటి దేవాది దేవుడు ఎంత బిజీగా ఉంటాడు? నిజంగా ఆయనకి ఎంతమందో రిక్వెస్ట్లు పంపిస్తారు, అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయనకి లేకపోతే ఆయన ప్రేమను కనపరిచేవారు అనేకులు ఉంటారు. అనేకమైన విధాలుగా దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ దేవుని యొక్క చేస్తున్నప్పుడు దేవుడు అందరినీ కూడా దేవుని యొక్క కనుదృష్టి అంట దేవుని యొక్క కనులకి ఏది కూడా మరుగు అన్నది లేదని దేవునికి వాక్యం సెలవుస్తుంది. అంటే దేవుని కనులకు మరుగు అన్నది లేదంటే ఆయన అందరినీ చూస్తున్నాడనే కదా అర్థం. అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది. అంత బిజియెస్ట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, మన పక్షాన దేవునికి ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉంది. మనం ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క కంపారిజన్ మోడ్ అనేది లేదనమాట. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఏ వ్యక్తి కూడా ఈ యొక్క దేవునితో అంటే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్తో మన యొక్క బిజీ స్కెడ్యూల్, ఈ యొక్క ప్రపంచంలో ఏ వ్యక్తి బిజీ స్కెడ్యూల్ కూడా ఒకటో పాయింట్ వంతు కూడా అది మ్యాచ్ కాదనమాట. కానీ దేవుడు అంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. అయితే నేను మరి ఇక దేవాది దేవుడు మరి ఇక్కడ 9వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం కదా, ఈయన ఎలాంటి దేవుడు అంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు అని చెప్పి అక్కడ రాయబడినది. అంత గొప్ప దేవాది దేవుడిని మనం దేవునిగా కలిగి ఉండటం నిజంగా ఇది మన దేవుని యొక్క మహోచితమైన కృప మాత్రమే. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు కానీ మనం ఆయన్ని ఎన్నుకోలేదండి. ఆయన మనం ప్రేమించాడు కానీ మనం ఆయన్ని ప్రేమించలేదు. కానీ ఇక్కడ ఇంకా ముందు చూసుకున్నట్లయితే అక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 21:6 వచనం ఇక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును అని చెప్పి రాయబడి ఉన్నది. అంటే ఆయన ఎంత స్టార్టింగు ఆయనే, ఎండింగు ఆయనే, సమస్తము కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. అంటే ఆయన ఎంత బిజీ స్కెడ్యూల్ ఉండి ఉంటుంది. నిజంగా ప్రాక్టికల్గా మనం ఆలోచించినట్లయితే ఆయనకున్నటువంటి బిజీ స్కెడ్యూల్ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా ఉండదు. కానీ దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంట, మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడంట. మరి ఈ దినాన దేవుడు మనకిచ్చాడు కదా ఆయనకు మహోచితమైన కృపను బట్టి. మరి ఈ దినాన మనం ప్రార్థన చేశామా? మరి మనందరం కూడా ప్రార్థన చేశామా? మీరందరూ కూడా ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు అంత బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా అనేక మార్లు మనమే చెప్తూ ఉంటాం, అన్న వాళ్ళు ప్రార్థన చేసుకున్నావంటే, లేదన్నా వాళ్ళ పొద్దున్న కొంచెం బిజీగా ఉన్నాను, లేకపోతే పొద్దున్న పిల్లలు నింపడానికి వెళ్ళాను, లేకపోతే నేను పొద్దున్న ఆఫీస్కి తొందరగా వెళ్ళాల్సి వచ్చిందన్న, మీటింగ్ ఉందన్న, అందుకు ప్రార్థన చేయలేకపోయానన్నా అని చెప్పి అనేక మార్లు మనకి మనం ఆ యొక్క తప్పించుకోవటానికి లేదా తప్పించుకోవటం అన్న కానీ ఆ యొక్క చేయలేనటువంటి పనిని బట్టి ఏదో ఒక సాకును మనం చూపిస్తాం. నిజంగా ఒక దైవజనుడు ఒకసారి ఒక మాట చెప్పాడు. ఏంటంటే మనకి ఒక ఫ్లైట్ వెళ్తానికి ఉందనుకోండి, అయితే ఆ ఫ్లైట్ ఇంకొక గంటలో మన ఎయిర్పోర్ట్లో ఉండాలి. కానీ అంతకంటే ముఖ్యంగా ఒక చిన్న బిడ్డ, తనకు ఉన్నటువంటి బిడ్డని ఏదైనా దెబ్బ తగిలి అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే ఆ ఫ్లైట్ మిస్ చేసుకుంటామా లేకపోతే ఈ పాపను వదిలేస్తామా అని చెప్పి ఒక ప్రశ్న వేశాడు. నిజంగా నాకు నిజమనిపించింది. మనం ఇచ్చే ప్రయారిటీస్ని బట్టి దేవుడు మనకి జవాబు ఇస్తూ ఉంటాడు. అనేక మార్లు మనం అంటూ ఉంటాం, అయ్యా నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, అయ్యా ప్రార్థన చేయండి, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉంటాం. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎలా ప్రార్థన చేస్తున్నాం? నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా? మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఇక్కడ రాయబడి ఉన్నది, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మన పక్షం ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి మనం రాయబడినది. అంటే ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులు ఎప్పుడు వస్తాయండి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎప్పుడైనా ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ప్రార్థన చేశామా? అటువంటి అనుభవాల్లో ఉన్నవారు ఉన్నారు కదా మన సంఘంలో కూడా. అనేక మంది నేను చూస్తాను, అనేక మందితో మాట్లాడినప్పుడు సాక్ష్యాలు విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఎంత
నిజంగా వాళ్ళకి ఎంత విశ్వాసంతో వాళ్ళు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ప్రార్థన చేస్తున్నారో దేవుడు వాళ్ళకి జవాబిస్తున్నాడని చెప్పి అనిపిస్తుంది. మరి ఆ యొక్క మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బైబిల్లోంచే హన్నా చేసినటువంటి ప్రార్థన ఒక రకంగా అలాంటిదే కదా. మరి ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆవిడ అలా పడి ఉన్నది. అయితే ఆవిడ ఏం చేసిందంట, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించిందంట. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులు ఎప్పుడు వస్తాయండి? మనం ఒక ప్రార్థన అంశం పట్ల లేక మనం చేసే ప్రార్థన ఎంత భారభరితమైనది అని తెలియాలంటే ఆ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులే దానికి ఒక సాక్ష్యంగా ఉంటాయి. అయితే దేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంట, ఏదో నామకార్థంగా ప్రార్థన చేయట్లేదు, లేకపోతే ఇది నా బిడ్డ కదా, మనం దేవుడు రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, వాళ్ళ దేవుడికి వీళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయకుండా వీళ్ళని దేవుని చేతిలో అప్పగిచ్చేస్తే దేవుడు చూసుకుంటాడులే, తండ్రి చూసుకుంటాడులే అని చెప్పి అలా చేయట్లేదు. కానీ ఆయన ఎలా చేస్తున్నాడంట, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి రాయబడినది. అంటే దేవుడు ఎంత కేరింగ్ దేవుడు అంటే, ఎంత లవింగ్ దేవుడు అంటే, ఆయన మనం పట్ల మనకు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రిఫరెన్స్ని మనం చూసుకున్నట్లయితే, ఆలోచించినట్లయితే నిజంగా అది ఎంతో గొప్ప భాగ్యం అండి. నిజంగా దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క కృపను బట్టి దేవుడికి నిజంగా ఏమి చెల్లించినప్పటికీ ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మరియు పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇచ్చినా సరిపోతుందా, వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా సరిపోతుందా అని చెప్పి మనం పాటలు పాడుకుంటాం. నిజంగా ఆ పాట పాడుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి అర్థమును మనం కనుక తెలుసుకుని పాడినట్లయితే నిజంగా మన యొక్క హృదయం ఉప్పొంగిపోతుంది. దేవుని సన్నిధిలో మన యొక్క కన్నీళ్లు ఆగవండి. అయితే దేవుడు ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. అవి ఏంటంటే, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కేరింగ్ అంటే ఎలా చెప్పాలంటే ఒక బాధ్యత, లేకపోతే ఆయన మన పట్ల కలిగి చూపిస్తున్నటువంటి ఆ యొక్క కృప, ఆయన యొక్క దయ, అవన్నీ కూడా కొన్ని విషయాలు, ఒక 5 అంశాలు నేను ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడినవన్నీ కూడా నేను మీతో కూడా షేర్ చేయాలని ఆశపడుచున్నాను. మరి మొట్టమొదటిగా ఆయన మనకు కలిగి చూపుతున్నటువంటి ఆయన యొక్క జాలి, ఆయన మన పట్ల చూపుతున్నటువంటి, లేకపోతే ఆయన యొక్క కేరింగ్నెస్ అంటే ఒక బాధ్యత పూర్వకమైనటువంటి పని ఆయన మన పట్ల ఎలా కలిగి ఉన్నాడనేది మనం చూసుకుందాం. అయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 41:10 చూసినట్లయితే ఏమంటున్నాడు, నిజంగా ఈ దినాలను బట్టి మనం ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉంటున్నాం. అంటే బయటకు వెళ్ళి వస్తే ఎంతో భయము, ఆందోళన. మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి తొందరగా వస్తాయని చెప్పి, లేకపోతే మనకి ఆ యొక్క రోగాలు వస్తాయని చెప్పి, ఎందుకంటే అది కనిపించేది కాదు. కనిపించినటువంటి ఆ యొక్క రోగము మన నుండి మనకి రాకూడదంటే వస్తుందో రాదో తెలియదు, వచ్చినా ఎన్ని రోజుల తర్వాత బయటపడుతుందో తెలియదు. అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి భయాలు. బయటికి వెళ్ళి వస్తే స్నానం చేసేవాళ్ళు కొంతమంది, బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు సబ్బుతో కడుక్కునే వాళ్ళు కొంతమంది, బయటికి వెళ్ళి వస్తే ఆ యొక్క డ్రెస్ మార్చుకునే వాళ్ళు కొంతమంది. అనేకమైన సిచ్యువేషన్స్లో ఈ దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన మనని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మధ్యలో చదువుకుందాం. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, భయపడకము. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్న మాట, భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేసేవాడని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మరి ఇంకో వచనం చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన బాహువులో మన కప్పేవాడండి. ఆయన ఎట్లాంటి కేరింగ్ అంటే, ఏదో మనం చేయబట్టుకుని నడిపించే దేవుడు కాదు, లేకపోతే మన పట్టుకుని తీసుకువెళ్ళిపోయి వదిలేసే దేవుడు కాదు. ఆయన ఎటువంటి పరిస్థితిని బట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అంటే ఎలా అంటే ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు అని అర్థం. అయితే ఇక్కడ 40వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది ఏమంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అంటే దీన్ని బట్టి మన అనేక మంది ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుంటారు ఆ ఫోటో. యేసు ప్రభు ఒక గొర్రె పిల్లను తన గుండెలు హత్తుకొని నుంచున్నటువంటి ఆ యొక్క ఫోటోని, ఆ దుడ్డు కర్రతో పాటు నుంచున్నటువంటి ఆ యొక్క ఫోటోని మీరు చూసుంటారు. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు అదే వచనం నాకు తెలిసి ఈ వాక్యాన్ని బట్టి ఆ యొక్క బొమ్మ గీశారేమో అని నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను ఇది దేవుడు అంటున్నాడు ఆయన బాహువులో మన్ని కప్పుతాడంట, ఆయన బాహువులో మన్ని
ఒక ఆ, గొర్రె పిల్లని హత్తుకున్నట్లుగా మనని హత్తుకుంటాడంట. నిజంగా ఆయన నీడను తాకితేనే స్వస్థపరచబడిన వారు ఉన్నారు. ఆయన చెంగును తాకితేనే, ఆయన ఆ, ఆయన వస్త్రమును ముడితేనే స్వస్థపరచబడిన వారు ఉన్నారు. ఆయన మాటను బట్టి స్వస్థత పొందిన వారు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, మొట్టమొదటిగా నువ్వు భయపడకము, దిగులు పడకము, నేను నీకు సహాయం చేయవాడను. రెండోదిగా ఏమంటున్నాడంటే ఆయన, నిన్ను నా బాహువులో గొర్రె పిల్లని గుండెలు హత్తుకున్నట్లుగా, ఒక గొర్రెల కాపరి తన ప్రియమైన గొర్రెను తన గుండెకి హత్తుకున్నట్లుగా దేవుడు మనని ఆయన గుండెలకి హత్తుకుని ఉన్నాడంట. మరి అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంతైనా సరే నమ్మదగిన వాడని ఈ యొక్క వాక్యాలను బట్టి మనం తేటగా చూడగలం. 43వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే ఏమంటాడంటే అక్కడ, నీవు జలములలో పడి వెళ్ళినను, నదులలో వెళ్ళినను అవి నీ మీదకి పారవు, అగ్నిలో వెళ్ళినను అవి నిన్ను కాల్చజాలవు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే నిజంగా దేవుడు ఎంత కేరింగ్ దేవుడు అండి. హీ ఈజ్ సో కేరింగ్ గాడ్. అంటే మనము దేవుని యొక్క కృపను, ఆయన ఇచ్చిన రక్షణను మనం తేలికగా ఎంత మాత్రము కూడా తీసుకోవటానికి వీలు లేదు. అదే రెండవదిగా మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క వాక్యం చదివినప్పుడు ఆయన ఎంత ప్రేమగల దేవుడు. అయితే మనము దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరము కూడా చాలా కంఠితమైన వాక్యం ఏంటంటే, ఆయన యొక్క ప్రేమను మనం గుర్తు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఏక వాక్యం, ఏక మెసేజ్ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క వాక్యంలో మనకి మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమను గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా చూపించే రెఫరెన్స్ ఏదంటే మీ అందరికీ కూడా తెలిసిపోయి ఉంటుంది. వాటికి యోహాను సువార్త 3:16 కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని చెప్పి ఉంటుంది. అంటే నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఈ యొక్క వచనం చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఏమనంటే ఆయన ఎవరైనా కూడా ఎంత ప్రేమించినప్పటికీ కూడా వాళ్ళ యొక్క కుమారుని అనుగ్రహించగలరండి? నిజంగా మనం ఆలోచించినట్లయితే ప్రాక్టికల్గా ఒక నిమిషం ఆ యొక్క వచనాన్ని చదివి మనం ఆలోచించినట్లయితే, ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, కానీ ఆ యొక్క వచనాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క కుమారుడు అంటే ఆయన ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నప్పుడు ఆ యొక్క చిన్న పిల్లవాళ్ళకి మన ఇంట్లో పిల్లలకి ఒకవేళ పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితేనే మనకి చాలా బాధేస్తుంది. చిన్నపిల్లలకి చిన్న రోగం వస్తే మనకి తల్లిదండ్రులకి ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది. అయితే అలాంటిది దేవాది దేవుడు మనల్ని ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించి ఆయన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడంట. ఎందుకని? ఇక్కడ ఎంజాయ్ చేసడమని కాదండి, మనం చేసే పాపాల నిమిత్తం మన పాపాలకి బదులుగా తన కుమారుని పంపించి ఆ యొక్క సిలువు పైన ఆ బిడ్డని, తన కుమారుని బలవటానికి ఆయన తన హృదయాన్ని ఎంతగా ఆలోచించుంటాడో. నిజంగా మనం ఆలోచిస్తే దేవాది దేవుడైన దేవునికి మనం ఏమి చెల్లించినప్పటికీ కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. మరి ఈ యొక్క లోకంను దేవుడు ఎంతగానో ప్రేమించి ఏం చేశాడంట, ఆయన కుమారుని పంపించాడంట. ఎందుకనండి పంపించాడు? ఆయన కుమారుని పంపించడం వల్ల మన పాపముల నిమిత్తం ఆయన ఆ శిలువ పైన యాగమై ఆ యొక్క పరలోకానికి మనకి ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచారు. అయితే 1 యోహాను 4:9-10 చదువుకున్నట్లయితే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో తెలుస్తుంది. అయితే ఒకసారి చూద్దాం. 1 యోహాను 4:9-10. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. నిజంగా ఆయన పంపించినటువంటి కుమారుని బట్టి ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పది అనేది మనం తెలుసుకోవాలి. నిజంగా ఆయన యొక్క ప్రేమను కనుక మనం ధ్యానించినట్లయితే మనము యుగములు అంటే మనం బ్రతికున్న దినములన్నీ కూడా ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా కన్నీటిని విడుస్తూనే ఉంటామండి. నిజంగా ఆయన ప్రేమను మనం కనుక గుర్తెరిగినట్లయితే ఆ భారమును, ఇంగ్లీష్లో ఒక మాట అంటారు కదా, యూ స్టెప్ ఇన్ టు మై షూస్ అని చెప్పి అంటారు. అంటే నా పరిస్థితి నీకు వస్తే తెలుస్తుంది అని చెప్తారు కదా తెలుగులో. అలాగే నిజంగా ఆ యొక్క కుమారుని పంపించడం అంటే
ఒక దేవునికి తెలుసు తన కుమారుడు ఈ లోకంలో హింసించబడతాడని తెలుసు, ఆయన కొట్టబడతాడని తెలుసు, ఆయన సిలువ వేయబడతారని తెలుసు. ఇవన్నీ కూడా దేవాది దేవునికి తెలిసినప్పటికీ ఆయన కేవలము నిన్ను నన్ను ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అయితే ఆ యొక్క తద్వారా ఆయన పొందిన శ్రమల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే నిజంగా మనం ఆయన మనకిస్తున్నటువంటి ఆ యొక్క ప్రిఫరెన్స్, ఆ యొక్క ఇంపార్టెన్స్, లేకపోతే ఆ యొక్క వాల్యూ నిజంగా మనం ఇస్తున్నామా ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించుకోవాలి. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మనం ఇంకనూ పాపులమై ఉన్నామని తెలిసినప్పటికీ కూడా ఆయన తన కుమారుని పంపించాడని చెప్పి రాయబడి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని చెప్పి ఉంటుంది. అంటే నిజంగా ఆయన ఎంత ప్రేమమయుడంటే, ఓకే ఇప్పటికి ఇంకా మారలేదు వీళ్ళు ఇంకా పాపం చేస్తున్నారు, కానీ బట్ ఐ విల్ గివ్ దెమ్ ఎనదర్ ఛాన్స్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం, వాళ్ళు తప్పక మారతారు అన్న దేవుడు మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి, మనం పాపలమని తెలిసినప్పటికీ, మనం పాపం చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా దేవుడు మనకి మరొక అవకాశం ఇస్తూ ఆయన ఆ సిలువ పైన యాగమైనట్టుగా మనం చూస్తాం. అయితే మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే హిస్ కేరింగ్నెస్ అండ్ హిస్ కైండ్నెస్. రెండోది ఆయన లవ్, అంటే దేవుని యొక్క ప్రేమను మనం చూసాం. మొదటిగా ఆయన మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క శ్రద్ధను, లేకపోతే ఆ యొక్క జాలిని మనం చూసాం. రెండవదిగా ప్రేమను చూసాం. మరి మూడవదిగా ఆయన మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది మనం చూద్దాం. నిజంగా మనం చూసినట్లయితే మనుషులమైన మనకి దేవుడు ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో తెలుసా? మొట్టమొదటిగా నేను ఆలోచించినప్పుడు దేవుడు నిజంగా ఆయన పోలికన మనం చేసుకున్నాడండి. అంటే అసలు నిజంగా దేవుడు సృష్టి చేయాలి అనుకుంటే ఆయన పోలికనే మనల్ని ఎందుకు చేయాలి కదా? ఎప్పుడైనా ఆలోచించామా? ఆయన పోలికలను ఎందుకు చేయాలి? లేకపోతే మనకి తలకాయ లేకుండానో లేదా కాళ్ళు లేకుండానో వేరే రకంగా చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే మనల్ని ఆయన స్వరూపం చొప్పున ఆయన మనల్ని ఏర్పరిచినట్లుగా మనం చూస్తాం. అయితే నిజంగా మనం చూసినట్లయితే, మనం ఆలోచించినట్లయితే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తామండి? మనం వాళ్ళంటే మనకి ఎంతో ఇష్టం, లేకపోతే వాళ్ళంటే మనకి లేకపోతే ది మోస్ట్ లవ్డ్ వన్స్ అయితే తప్పితే, అంటే మనకు వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా, వాళ్ళు మనం కొట్టినా సరే మనం వాళ్ళని ఇష్టపడతాం. అటువంటి ఇష్టమైన వ్యక్తులకి మాత్రమే మనం ఏం చేస్తామంట, మనం ఒక ఇంపార్టెన్స్ని, అంటే వాళ్ళు మనం తిట్టినా కొట్టినా ఏం చేసినా రేపొద్దున వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు చాలా గౌరవంగా హృదయపూర్వకంగా వారిని మన గృహంలోకి ఆహ్వానిస్తాం. అయితే దేవుడు నిజంగా మనకి అలాంటి ప్రేమను, ఆయన అలాంటి ఇంపార్టెన్స్ని మనకి ఇస్తున్నాడు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎలా అంటే, ఇప్పుడు మనకి ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే, వాళ్ళకి బర్త్డేస్ వస్తే ముందుగానే ప్రిపరేషన్స్ చేస్తాం. లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాక్సినేషన్స్, చిన్నపిల్లలకి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఎస్పెషల్లీ, వ్యాక్సినేషన్స్ వచ్చినాయి అనుకోండి, ముందుగానే వాటికి తగ్గిన డబ్బుల్ని, లేకపోతే ఆ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మనం వాళ్ళ లైఫ్ పట్ల మనం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. రేపొద్దున ఈ వ్యాక్సినేషన్ వేసుకోకపోతే వాళ్ళకి ఏమవుతుంది? అనారోగ్యాలకు పాలవుతారు. అది ఎంతో వారికి లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవునికి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆ యొక్క బిడ్డలకి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్, అంటే మన ఫ్యామిలీలో మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి ఎవరైతే బాగా ఇష్టలో, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కండిషన్స్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకెళ్లాలా, లేకపోతే వాళ్ళని ఏదైనా వాళ్ళు అడిగింది మనం కొనివ్వాలా, ఏం చేస్తున్నా సరే వాళ్ళకి మనం ఇస్తున్న ఇంపార్టెన్స్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. ఎలాగంటే మన యొక్క వెంట్రుకల లెక్క సైతం ఆయన యొద్ద ఉన్నదంట. నిజంగా మన యొక్క వెంట్రుకల లెక్క ఏంటో మనకే తెలియదు. లేకపోతే మన ఇష్టపడిన వాళ్ళ లెక్క, ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యం చదివిస్తున్నట్లుగా మన యొక్క వెంట్రుకల లెక్క ఆయన యొద్ద ఉన్నదంట. అలాగే అది ఎందుకని, మనం అంటే దేవునికి అంత ఇంపార్టెంట్. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. మనం ఏదో సాధారణమైన ప్రజలం కాదండి. దేవుని యొక్క బిడ్డలం, దేవుని చేత ముద్రింపబడిన వారం, దేవుని యొక్క రక్షణ పొందిన వారం. రక్షణ ఊరికనే వస్తుంది కానీ అది చులకనగా వచ్చేది కాదండి, చులకనగా చూసేది ఎంత మాత్రము కాదు.
అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే 139 కీర్తన 2వ వచనంలో ఏం చెప్తున్నాడంటే మనం కూర్చోవటం తెలుసంట ఆయనకి, మనం నిల్చోవటం కూడా తెలుసంట. సో చదువుదామా 139 కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. చూసారా, నిజంగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మనం కూర్చుంటాం కూడా, మనం నిల్చోవటం కూడా ఆయనకి తెలుసంట. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో గొప్పవై ఉన్నాయంట. నిజంగా మన ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మన పిల్లల పట్ల మనం ఎంతో ప్రణాళికలు కలిగి ఉంటాం. రేపొద్దున మావాడు ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలనో, లేకపోతే గొప్ప డాక్టర్ అవ్వాలనో, లేకపోతే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నా బిడ్డలు ఉండాలనో, ఈ లోకానుసారమైన వాటిలో ఏది కూడా వాళ్ళకి కొదువై ఉండకూడదనో అనేకమైనటువంటి ఆశలు, అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉంటాం. కానీ వాటికి తగ్గట్టుగా మనం వారి కొరకు అనేకమైన ఎంతో ప్రయాసపడతా ఉంటాం. మరి 55వ వచనం 9వ వచనం చూసినట్లయితే ఆయన అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులను అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు మనతో ఏమని చెప్తున్నాడంటే, నిజంగా మనం మన పిల్లల పట్ల మనకు కలిగినటువంటి శ్రద్ధను బట్టి కానీ, మనం కలిగినటువంటి ఇష్టాన్ని బట్టి కానీ, మనం కలిగినటువంటి కేరింగ్ని బట్టి కానీ మనం కొన్ని ప్రణాళికలని మనం చేసుకుంటాం. అయితే దేవాది దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మన పాపముల నిమిత్తం, మన శాపముల నిమిత్తం, మన రోగముల నిమిత్తం ఆయన తన కుమారుని పంపించాడు. తన కుమారుని రక్తాన్ని ఈ భూమిపైన చిందించాడు. తన శరీరంలోని ఆఖరి రక్తపు బొట్టు ద్వారా మనల్ని కొని ఉన్నాడు. అంటే మనపైన సంపూర్ణమైన అధికారం కలిగినది ఎవరికి? దేవాది దేవునికి మాత్రమే. అయితే అటువంటి దేవాది దేవుడు మన ఈ లోకానుసారంగా మన పుట్టిన పిల్లల కొరకే మన అనేకమైన ప్రణాళికలు కలిగి ఉంటామే. అలాంటిది దేవాది దేవుడైన ఆ యొక్క గొప్ప తండ్రికి మన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగి ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రణాళికల కంటే నా ప్రణాళికలు భూమికి ఆకాశమునికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అంత వ్యత్యాసం ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. మరి అటువంటి కేరింగ్, అటువంటి ఇంపార్టెన్స్ దేవుడు మన జీవితాల్లో ఇస్తున్నాడు. మరి 4వదిగా చూసుకున్నట్లయితే ఆయన మన పట్ల కలిగినటువంటి కృప, లేకపోతే మెర్సీ, లేకపోతే కంపాషన్, మన పట్ల కలిగినటువంటి ఆయన యొక్క కృప ఎలా ఉంటుందంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనాలు రాయబడి ఉంటుంది. ఆయన యొక్క కృప 1000 తరముల వరకు ఉంటుందంట. నేను పొద్దున అనుకున్నా, నేను పొద్దున ప్రిపేర్ అప్పుడు అనుకున్నాను అనమాట, ఇది 1000 తరముల 1000 సంవత్సరములా అనుకున్నా. అయితే నిజంగా ఇది ఎన్ని తరములు అంట? 1000 తరములు, 1000 సంవత్సరాలు కాదండి. అంటే ఇప్పుడు మా తరం ఉందనుకోండి, మా తరం 1000 తరములు అనుకుంటుంది. అలాగే నెక్స్ట్ మా పిల్లల తరము వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే 1000 తరములు అనుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళు 1000 తరములు అనుకుంటారు. అంటే దేవుని యొక్క కృప ఎలా అంటే దెర్ ఇస్ నో ఎండ్ అన్నమాట. అంటే దానికి అంతం లేదు. అది ఎలాగంటే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట, కంటిన్యూషన్ ప్రాసెస్. నిజంగా ఒక సూర్యుడు ఉదయించి అస్తమించుట ఎంత కంటిన్యూషన్గా ఉంటుందో అలా అంతకంటే కూడా ఉన్నతమైనటువంటిదని మనం చెప్పచ్చు. దేవుని యొక్క కృప మన పట్ల కలిగిన ఆ యొక్క కృప 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన వాడును దేవుడుననియు. అంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, దేవుని యొక్క కృప అంట 1000 తరముల వరకు ఉంటుందంట. ఎవరికి ఉంటుంది 1000 తరముల వరకు? నిజంగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాటలను విని, ఆయన మాటకు విధేయత చూపించి నడిచిన వారికి ఆయన యొక్క కృప అంట 1000 తరముల వరకు ఉంటుందంట. అంటే దెర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్ ఫర్ హిస్ గ్రేస్. అంటే ఆ యొక్క గ్రేస్కి దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ ఆయన యొక్క కృపకు మాత్రం ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఎప్పుడు మనం ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు అంట. అయితే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను అనుసరించక ఆయన మాట వెనక నడుస్తామో అప్పుడంట ఆయన యొక్క కోపము, ఆయన యొక్క ఉగ్రత మన మీద వస్తుందని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది ఏంటంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన మన పట్ల కలిగిన కృప అంట మనం చేసినటువంటి ప్రతి పాపములకి కూడా ఆయన బలి అయి ఉన్నాడు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా దినదినము మనం తెలిసి తెలియక అనేకమైన పాపాలు చేస్తాం, అనేకమైన దోషాలు చేస్తాం. మరి అనేక మార్లు మనం ఏం చేస్తామంటే మనుషులపైన ఆధారపడతాం, దేవుని పైన ఆధారపడకుండా మనుషులపైన ఆధారపడతాం. దేవుడు మన పట్ల ఎన్ని ప్రణాళికలు కలిగినప్పటికీ, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నప్పటికీ అనేక మార్లు అనేక వచనాలు మనం చూసాం. దేవుడు మనం రక్షిస్తాడని, భయపడద్దన్నాడని, దిగులు పడద్దన్నాడని, లేకపోతే నీకు సహాయం చేయవాడని నేనే అన్నాడని, లేకపోతే నీ కష్టార్జితం నిశ్చయంగా నీవు అనుభవించదు అన్నావాడని, కానీ నీ భార్య నీలో ఒకటి ఫలించదు ద్రాక్షవల్లి వలె ఉన్నాడని అనేకమైన వాక్యాలు మనం వింటాం, ధ్యానించుకుంటాం, నెమరవేసుకుంటాం, మనం హృదయాల్లో తలంచుకుంటాం. కానీ అనేక మార్లు ఏమవుతుందంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం దేవుని పైన ఆధారపడం అనేక మార్లు. ఎలా అంటే మనుషుల తట్టు చూస్తాం. అయితే ఈ యొక్క వాక్యం చూస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సాక్ష్యం గుర్తుకొచ్చింది యేసన్న గారిది. ఓ రోజు యేసన్న గారు అంట ఆయన చాలా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా వేరే ఊరికి వెళ్ళారంట. ఆయన పరిచయం ఎక్కడికో వెళ్తే మధ్యాహ్నం పూటలో బాగా ఆకలేసేస్తుందంట. అయితే ఆ ఊళ్ళో ఒక ఆమె ఉందంట. ఆమె ఎప్పుడు యేసన్న గారు ఎప్పుడు వెళ్ళినా సరే రా బాబు, మా ఇంట్లో భోజనం చేయ బాబు, అది బాబు ఇది బాబు అని చెప్పి చక్కగా తీసుకెళ్ళి నేను చూస్తే నాకు కొడుకే గుర్తుకొస్తాడు అని చెప్పి చెప్తా ఆ ముసలావిడంట యేసన్న గారు వచ్చినప్పుడల్లా కూడా ఆయన పిలిచి చక్కగా కడుపు నిండా అన్నం పెట్టేదంట. అయితే ఆ రోజుల్లో యేసన్న గారి పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక పూట తింటే ఇంకొక పూట దొరుకుతుందో దొరకదో అన్నటువంటి పరిస్థితి అంట. అయితే ఇది నేను రీసెంట్గా ఆయన చెప్పినటువంటి మా సాక్ష్యాల్లో నేను విన్నటువంటి మాటలు అనమాట. అయితే ఆయనంట ఓ రోజు ఒక ఊరికి వచ్చాడంట. ఆ ఊరికి వచ్చినప్పుడు మధ్యాహ్నం 1 గంట 2 అయిందంట. మరి ఆకలి అయితే బాగా వేసేస్తుందంట, చేతిలో డబ్బులు లేవంట అసలు. అయితే సరే అని చెప్పి ఈయన తిన్నగా బస్ స్టాండ్ నుంచి దిగి తిన్నగా ముసలావిడ ఇంటికి వెళ్ళిపోయారంట ఈయన యేసన్న గారు. బాగా ఆకలేస్తుంది, నేను వెళ్ళినప్పుడల్లా ఆవిడ మంచిగా భోజనం పెడుతుంది, కడుపు నిండా అనేక రకాల వంటలతో నాకు భోజనం పెడుతుంది అని చెప్పి ఆశించి ఆయన ఏం చేశాడంట, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఎండలో వెళ్ళిన వెంటనే ఏమైందంట, అక్కడ ఆయనకి ఎదురైన పరిస్థితి ఏంటయ్యా అంటే ఆయన ఇంటికి ఒక పెద్ద తాళం వేసి ఉందంట. అయితే ఆయన అనుకున్నాడంట, సర్లే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి పాపం ఆ ఇంటి అరుగు మీద కూర్చుంటే అటు నుంచి వచ్చే ఒక ముసలాం చెప్పిందంట, ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు ఏంటి, వీళ్ళు 4 రోజుల దాకా రారు, ఊరు వెళ్ళారని చెప్పిందంట. అయ్యో అనుకుని ఏసయ్యా ఎలాగా అని చెప్పి ఇంకా ఆయన నడుచుకుంటా మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్దామని వెళ్తున్నాడంట. అయితే ఇంతలోకి ఒక వ్యక్తి ఏం చేశాడంట, ఒక లారీ డ్రైవరు అంటే ఆయన ఒళ్ళంతా కూడా గీజు ఉండి బనీన్తో చిరాకుగా ఉన్నాడంట. వచ్చి పరిగెత్తుకుంటూ యేసన్న గారు నడుచుకుంటూ వెళ్తుంటే వచ్చి ఇలా మొహం పెట్టి చూస్తున్నాడంట. చూసి వెనక్కి వెళ్ళిపోయాడంట. చూస్తే ఎవడరీడు అనుకున్నాడంట ఆయన యేసన్న గారు. అయితే మళ్ళీ ఏం చేశాడంటే ఆయన కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా యేసన్న గారు మొహం పెట్టి చూస్తే యేసన్న గారు తీసుకొచ్చి ఎవడ నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి అన్నాడంట ఆయన యేసన్న గారు. అయితే అతను అన్నాడంట, బాబు నువ్వు యేసన్న గారే కదా అన్నాడంట. అంటే అవును నేను యేసన్ననే అన్నాడంట. అయ్యా నాకు ఒక కోరిక ఉంది తీరుస్తావా అన్నాడంట. అంటే ఈయన అన్నాడంట, డబ్బులు అడుగుతాడేమో, నా దగ్గర అసలే డబ్బులు లేవు, సరే ఏంటి అన్నాడంట. అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అయ్యా, నువ్వు భోజనం చేసావా అన్నాడంట. భోజనం చేయలేదు అన్నాడంట యేసన్న గారు. అంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నాతో పడుతున్నావు, భోజనానికి రావాల్సిందే అని చెప్పి ఆయన యేసన్న గారిని బలవంతంగా తీసుకెళ్ళాడంట. అయితే తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ హోటల్ పైన బోర్డు చూసినప్పుడు ఆయనకు అనిపించిందంట, అక్కడ రాసింది ఏంటంటే ఇది రాజుల భోజనం అని చెప్పి ఇక్కడ ఇది రాజుల భోజనం అని చెప్పి రాయబడి ఉన్నదంట ఆ హోటల్ పైన బోర్డు పైన. అయితే అప్పుడు ఆయన అనుకున్నాడంట యేసన్న గారు, నిజంగా లోపలికి వెళ్ళినప్పుడు ఆ యొక్క తినే అతను చాలా రకాల ఐటమ్స్ అన్నీ పెట్టించి అన్నీ చేయించి మంచిగా తిన్నాడంట ఎదురు కూడా. అయితే ఆయన యేసన్న గారు అనుకున్నారంట, అప్పుడు ఆవిడ లేనప్పుడు, ఆవిడ వెళ్ళిపోయింది, ఆవిడ 4 రోజుల దాకా ఊరిలో రాదని చెప్పిన వేరే ఆవిడ చెప్పినప్పుడు యేసన్న గారు
అనుకున్నారంట, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను మనుషుల తట్టు చూశాను, నేను నిన్ను చూడాలని చెప్పి ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాడంట. అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్తుంటే నిజంగా ఆ యొక్క వ్యక్తి వచ్చి, ఎవరో తెలియదు ఆయనకి, యేసన్ గారికి తెలియదు, ఆ వ్యక్తి వచ్చి యేసన్ గారిని తీసుకెళ్ళి కడుపు నిండా భోజనం పెట్టాడంట. భోజనం పెట్టించాడంట హోటల్లో. చక్కగా భోజనం చేసి మరలా ఆయన ప్రార్థన చేసి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తారు. నిజంగా మనం దేవుని పైన ఆనుకున్నప్పుడు దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే మనం ఊహించినటువంటిదిగా ఉంటుంది. ఆయన యొక్క కనికరం ఎలా ఉంటుందంటే, మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి క్షమాపణ అడిగినప్పుడు ఆయన యొక్క కనికరం ఎలా ఉంటుందంటే ఊహించినటువంటిదిగా ఉంటుంది. అదే కీర్తనలో రాయబడి ఉంటుంది 118లో 8-9 వచనాలు రాయి ఉంటుంది. ఏమనంటే, మనుషులను నమ్ముకున్నట్టుగా వ్యర్థము, రాజులను నమ్ముకున్నట్టు వ్యర్థం అని చెప్పి రాయబడి ఉంటుంది. కీర్తనలో 118 అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నిజంగా మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతామో, దేవుని వైపు మన కనులెత్తి చూస్తామో, అప్పుడంట మనకి ఆయన యొక్క కనికరము ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆయన యొక్క కృప మనల్ని ఆవరిస్తుంది. లేకపోతే ఆయన యొక్క సహాయము మనకి కావాల్సిన సహాయము ఆయన యొద్ద నుంచే వస్తుంది. అయితే మన ఈ రాత్రికాల సమయంలో ఇంకొకటి మనం ఇప్పటివరకు చూసాం ఏంటంటే, ఆయన మన పట్ల కలిగిన శ్రద్ధ, ఆయన మన పట్ల కలిగిన ప్రేమ, ఆయన మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఆయన మన పట్ల కలిగినటువంటి ఆ యొక్క కృప ఇప్పుడు చూసాం. మరి ఆయన కలిగిన తగ్గింపు అంటే, దేవాది దేవుడైన ఆయనే మన పక్షాన మనం పాపులమైనమని తెలిసి కూడా ఆ యొక్క శిలువ పైన మరణించాడు. మనం పాపులమైన తెలిసి కూడా ఆయన ఆ యొక్క ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే ఆయన ఎంత తగ్గించుకుని ఉన్నాడు నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అంటిల్ డెత్ అని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంటుంది. ఎక్కడంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట ఈ మాట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ రోజుల్లో ముఖ్యంగా అనేక మందిలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, ఈ యొక్క తగ్గింపు స్వభావం అనేది చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. ఎస్పెషల్గా ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అని చెప్పను, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కలిగి ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి కులాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది వారు కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి అతిశయపడతారు, కొంతమంది వారు కలిగి ఉన్నటువంటి స్టేటస్ని బట్టి, సోషల్ స్టేటస్ని బట్టి అతిశయపడతా ఉంటారు. కొంతమంది ఏంటంటే వారు తినే ఆహారాన్ని బట్టి కూడా అతిశయపడేవారు వారు కొంతమంది ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి వారిని దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడాడంట. మరి దేవుడు ఒక వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, దేవుడే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, దేవుడు అంట దేవదూతల రూపం కాదు కానీ అబ్రహాం కుమార్ రూపంలో వచ్చాడని చెప్పి రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అయితే ఇది కాదు కానీ రిఫరెన్స్ ఏదో మిస్ అయినట్టు ఉందండి, ఒక నిమిషం. దేవుని కుమారుడైంది దేవతా స్వరూపం కాక అబ్రహాం కుమార్ స్వరూపంన ఆయన వచ్చాడని చెప్పి రాయబడి ఉంటుంది. అది వచ్చిన మీద నాకు కనిపించట్లేదు.
అయితే నిజంగా దేవుడు తను తాను తగ్గించుకున్నాడు. ఎంతకు తగ్గించుకున్నాడంటే ఆ సిలువ పైన ఇద్దరు దొంగల మధ్యలో ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. కానీ మనము ఈ దినాల్లో అనేక మందిని చూస్తూ ఉంటాం. ఒకవేళ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు అంటే మనలో ఇంకా ఏదైనా ఆ యొక్క తగ్గించుకోలేని స్వభావం ఉన్నదేమో మనకు తెలియదు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4:6-10 వచనాల్లో చూసుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఎవరైతే గర్వంగా ఉంటారో వారిని, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారిని తగిన సమయంలో హెచ్చిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు రాసిన పత్రిక 4:6. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 10వ వచనం చూసుకున్నట్లయితే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును అని చెప్పి రాయబడి ఉంటుంది. అంటే దేవుని యొక్క దృష్టిలో లేకపోతే ఆయన యొక్క సన్నిధిలో మనకి లేకపోతే ఆయన బిడ్డల పట్ల లేక ఆయన సంతానం పట్ల ఆయన యొక్క లేకపోతే ఈ యొక్క మానవాళి పట్ల మన యొక్క విధేయత ఎలా ఉన్నది, దేవునికి విధేయులు అయి ఉంటే దేవుడు అంట మన తగిన కాలమందు హెచ్చిస్తాడంట. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, మన యొక్క పరిస్థితులు ఏంటి, దేవుడు మనకి ఇంత వాల్యూ ఇస్తున్నాడు కదా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాల్యూస్ని బట్టి దేవునికి ఏమిచ్చి కూడా మనం రుణాన్ని తీర్చుకోలేం. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క మన పట్ల చూపుతున్నటువంటి దేవాది దేవుడు, మామూలు దేవుడు కదండి, దేవాది దేవుడు అంటే సమస్త సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవాది దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమను కానీ, ఆయన యొక్క కృపను కానీ, ఆయన మనకిస్తున్నటువంటి ఆ యొక్క ఇంపార్టెన్స్ని కానీ, లేకపోతే ఆయన మన పట్ల కలిగి చూపుతున్నటువంటి ఆ యొక్క కంపాషన్ కానీ, ఏదైనప్పటికీ కూడా ఆయన మనకు మాదిరిగా వదిలి వెళ్ళినటువంటి ఆ యొక్క తగ్గింపు స్వభావం కానీ, ఏదైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే నిజంగా ఈ దినాన మనం కలిగి ఉన్నామా, మనం ఈ దినాన మన ప్రయారిటీ ఏమై ఉంది, నిజంగా దేవుని పట్ల మన యొక్క ప్రయారిటీ ఏమైంది, మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా, లాస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామా, లేదా మనకు టైం ఉన్నప్పుడు దేవునికి ప్రయారిటీ ఇస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. అలాగే మనం అనేకమైన పరిస్థితులు గుండా ఈ దినాల్లో మనం వెళ్తున్నాం. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామా, లేక మనం కలిగి లేని వాటిని బట్టి దేవుని సన్నిధిలో గొణుగుతున్నామా. ఇజ్రాయేలీలు అలాగే గొణిగారు, అనేకమైనటువంటి నష్టములు వాళ్ళు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి శాపములు వారు పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవాదేవుడు అడుగుతున్నాడు, ఈ దినాన మనం కలిగి ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. అలాగే మనం ఇంకను కూడా దేవుని యొక్క సహాయం కాకుండా మనుషుల యొక్క సహాయాన్ని ఎదురు చూసే వారం ఉంటున్నారా? మనం దేవుడు మాట్లాడుతున్నాడు కీర్తన 118:8-9లో చెప్పినట్లుగా, మనం మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:12 ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:12. అందులో ఏమని ఉంటుందంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి మనసు కలిగి, జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే ఇప్పుడు మనం చూసిన ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, మన యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, మన యొక్క ఇంపార్టెన్స్ దేవునికి ఎలా ఉన్నది. దేవుడు మనకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కదా, దేవుడు మనకి ఇంత వాల్యూ ఇస్తున్నాడు కదా, ఆయన మన పట్ల ఇంత ప్రణాళికలు కలిగి ఉన్నాడు కదా, మన యొక్క టైం ప్రయారిటీ లేకపోతే మన యొక్క ప్రయారిటీ ఏమై ఉన్నది దేవుని పట్ల, మన యొక్క వాల్యూ దేవునికి ఏమిస్తున్నాం, ఎటువంటి వాల్యూ ఇస్తున్నాం దేవునికి అనేది మనం పరిశీలించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పినటువంటి దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఇక కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే వచ్చిన ప్రార్థనతో ఇక వాక్యాన్ని ముగించుకుందాం. స్తోత్రం 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 తండ్రి, సర్వశక్తిమంతుడా దేవాది దేవానికి వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభు ఇప్పటి వరకు మీరు నాతో మాట్లాడినారు. ఆయన తండ్రి, మమ్మల్ని మేము ఎటువంటి రీతిలో సరి చేసుకోవాలో, నీ రాప్చర్లో మేము ఎటువంటి రీతిలో ఎత్తబడాలో, నీ బలలో మేము చేయవేయాలంటే ఎటువంటి సిద్ధపాట్లు కలిగి ఉండాలో, మేము ఇంకనూ నీకు సమయం ఇచ్చేవారంగా లేమము. ఆయన మీరు మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్నను మీరు మా హృదయాల్లో నిలిపి ఉన్నారయ్యా. ఆయన తండ్రి, ఈ యొక్క ప్రశ్నను ప్రభా, ఆయన దాన్ని వదిలివేయటం కాదు కానీ ప్రభా, మా హృదయాల్లో దాన్ని
ధ్యానిస్తూ మీరు మాకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ని ప్రభా మేము గ్రహించుకొని ప్రభా మేము ఎటువంటి రీతిలో మమ్మల్ని మా యొక్క ఇంపార్టెన్సెస్ ప్రభా నైనా మా యొక్క ప్రయారిటీస్ నైనా నీకు ఇచ్చే వారంగా మేము ఉండాలో మాకు నేర్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడినారు ప్రభా. నిజంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరం కూడా నైనా మొట్టమొదటి ప్రాధాన్యత మీకు ఇచ్చే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీకు ఇష్టంగా ఉండటానికి సహాయం చేయండి. నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఆయన త్వరగా రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.